హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ కనగరాజ్ సినిమా వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ టీడీపీ జనసేన సోషల్ మీడియా వారియర్స్ అయితే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటూ ఉన్నారు, రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ జనసేన ఈ సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఈ సినిమా చిచ్చు పెట్టింది అనే కంటే ఎవరి ఇన్వాల్వ్మెంటో ఉంది అనేది జరుగుతున్న ప్రచారం. వైసీపీ ఇన్వాల్వ్మెంట్పై కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. కూటమి పార్టీల మధ్య, ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది జరుగుతోన్న చర్చ. ఏంటి ఈ సినిమా వివాదం రాజకీయ వారిగా మారే అవకాశం కనిపిస్తుంది, ఏమంటారు? యాక్చువల్గా ఈ కొరియన్ కనకరాజ్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ను ట్రోల్ చేశారన్న అంశం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. దీనిపైన మనం ఆల్రెడీ మాట్లాడాం. దీనిపైన వరుణ్ తేజ్ కూడా వివరణ ఇచ్చారు. ఎందుకంటే చాలా హీరోల్ని ఇక్కడ ఇమిటేట్ చేసాము, ఎలాంటి దురుద్దేశాలు లేవు, మాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ఎనలేని గౌరవం, ఆయన ఒక చరిత్ర అని వాళ్ళు వివరణ ఇచ్చారు. సరే, ఇది సమస్య పోయింది అనుకుంటే ఇది రాజకీయంగా ఇప్పుడు అంటుకుంది. రాజకీయంగా అంటుకొని సోషల్ మీడియాలో ట్రోల్స్ పరంగా నేను మాట్లాడుతున్నా. ఆ ట్రోల్స్ పరంగా ఏమవుతుంది, ఎక్కువగా జనసేన టీడీపీ నేతలు ఒకరికొకరు గట్టిగా ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక సోషల్ మీడియాలో గేమ్ ఆడుతోంది, రెచ్చగొడుతుంది ఇరు వర్గాలని అని అంటున్నారు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుంది అనుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది తప్పే. కానీ ఆ రెచ్చగొడితే రెచ్చిపోవడం మన వంతు కాదు కదా. ఏం జరిగిందో వాస్తవం తెలుసు. అలాగే రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్నాయి. కూటమిగా ఉన్న నేపథ్యంలో కొంత ఇష్యూ అనేది రేజ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గింది. నేను ఆ రోజే మాట్లాడాను, ఇది చాలా పెద్ద ఇష్యూగా మార్చేశారు. ఇది నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ అని మార్చారు. తర్వాత కమ్మ కాపు సామాజిక వర్గాల అంశాన్ని తెచ్చారు. అలాగే జనసేన వర్సెస్ టీడీపీ తెచ్చారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ రకరకాల ఈక్వేషన్స్ తెచ్చి కలగాపలకం చేస్తే ఇదేదో పరిధి దాటుతోంది, పట్టాలు దాటుతోంది అనే ఆలోచనతో వరుణ్ తేజ్, ఈ కొరియన్ కనకరాజు సినిమా హీరో వరుణ్ తేజ్ ఒక వివరణ ఇవ్వాల్సిన వాతావరణం క్రియేట్ అయింది. సరే, అక్కడతో ఆగిపోయింది. మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. సాయంత్రం నుంచి నిన్న ఏంటంటే ఒకరు టీడీపీ జనసేన టీడీపీ ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్న ఇష్యూ అయితే పెరిగింది. కానీ నిజంగా టీడీపీలైనా, వాళ్ళు టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది టీడీపీ వాళ్ళైనా, కౌంటర్గా పెడుతుంది జనసేన వాళ్ళైనా, మధ్యలో ఇంకెవరైనా వేరే దొంగ ఉన్నాడా, తెలియని దొంగ ఉన్నాడా, వేరే ప్లేయర్స్ ఉన్నారా, లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ పెరగాలని కోరుకునే వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారా, ఇప్పుడు ఇవన్నీ కూడా తెర ముందుకు వస్తున్నాయి. నిజంగా ఒకవేళ కోరుకునే వారు ఉంటే, ప్రొవోక్ చేసి కోరుకునే వాళ్ళు ఉంటే మనం సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది కదా. అందుకు ఖచ్చితంగా టీడీపీ జనసేనకు సంబంధించి పై లెవెల్ అంతా బాగున్నా, కింద లెవెల్లో ఉన్న ఈ పొరపచ్చాలు, ఇందాక మనం ఒంగోలు ఎపిసోడ్ కోసం మాట్లాడుకున్న ఈ గందరగోళాలు అనేవి మరింత డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంది, పొత్తు ధర్మానికి విఘాతం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, జనసేన సోషల్ మీడియా కానీ కొంత ఈ ట్రోలింగ్స్ మీద దృష్టి పెట్టాలి. నిజంగా నికార్సైన టీడీపీ కార్యకర్తలు, నికార్సైన జనసేన కార్యకర్తలు నిజంగా దీనిపైన వాదులాడుకుంటున్నారా, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉండి వీళ్ళని ప్రొవోక్ చేస్తున్నారా, లేదంటే ఫేక్ అకౌంట్స్తో వాళ్ళు కామెంట్లు పెట్టి వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి కావాలని రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేసి చలిమంట కాక్కునే రకాలు ఉంటాయి. అలాంటి వాటి విషయంలో కొంచెం అప్రమత్తతగా ఉండాలి. ఏదేమైనా చల్లారని ఇష్యూని రేజ్ చేయడం ద్వారా కొందరికి కొన్ని ఆశయాలు ఉండొచ్చు. అందుకు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. ఇది సమస్య పోతే మంచిదే. ఇది పెద్దదైందంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, టీడీపీ జనసేన సోషల్ మీడియా అయితే కొంచెం సోషల్ మీడియా విభాగాలు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది స్టార్టింగ్లోనే మొక్కగా ఉన్నప్పుడే దీన్ని తుంచేస్తే ఇది ముందుకు వెళ్ళదు. నిన్న సాయంత్రం నుంచి నేను కూడా చూస్తున్నాను, విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకుంటున్నారు. కానీ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. మరీ వివాదం పెద్దదవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆల్రెడీ వరుణ్ తేజ్ ఇచ్చిన వివరణ చాలా సహేతుకంగా ఉంది. అందులో కూడా అందరు హీరోల ప్రస్తావన ఉన్నాయి. అందరినీ, కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు, చాలామంది యాక్టర్స్ని, కమెడియన్ సత్య మధ్యలో సీన్స్లో భాగంగా ఆయన మాట్లాడినవి ఉన్నాయి. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా ఏదో ఆయన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏమీ చేయలేదు. కానీ ఏంటంటే ఒకటి దొరికింది కాబట్టి మళ్ళీ రప్చర్ చేయాలి, మళ్ళీ గందరగోళం చేయాలి అనేది ఉంది. కానీ ఇక్కడ నాకు జనసేన టీడీపీ కంటే కొందరిలో ఇల్ ఇంటెన్షన్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తోంది. దీన్ని కొంత ప్రొవోక్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు, అలాగే నిజంగా జనసేన టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారో లేదనేది తేలాల్సింది. రైట్. సతీష్ గారు, ఎల్ నినో కారణంగా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా చాలా